వెలిగించుకుని ఒక కుక్కర్‌ని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు వాటిని ఒకసారి బాగా కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోండి. ఇప్పుడు 1/2 కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్‌లో వేసుకోవాలి. ముక్కలు బాగా పట్టేలా కలుపుకుని కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని వేసుకోవాలి. మీరు కారం సరిపడేంత వేసుకోండి. ఇక్కడ నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు కారంని వేస్తున్నాను. ఇప్పుడు వాటిని బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్‌ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ సాల్ట్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుని ముక్కలకి మసాలాలు బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవాలి. అంటే ఒక గ్లాస్ వరకు కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోండి. ఆ తర్వాత దానిపైన కుక్కర్ మూతను పెట్టేసుకుని క్లోజ్ చేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. 4 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అంతే అండి, మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.